సలార్ హిట్ తో ప్రభాస్ గాడిలో పడ్డాడు. కల్కితో సక్సెస్ కంటిన్యూ చేయడమే కాదు 1000 కోట్ల గ్రాస్ దాటాడు. రాజాసాబ్ తో హ్యాట్రిక్ కొడతాడా లేదా అన్న డౌట్ కి ట్రైలర్ సమాధానం చెప్పేసిందా? దర్శకుడు మారుతిపై ఉన్న అనుమానాలు తొలగిపోయాయా? ఇంతకీ ట్రైలర్ ఎలా ఉందో చూసేద్దామా? రెండేళ్లుగా సెట్స్ పై ఉన్న రాజాసాబ్ ట్రైలర్ కు ఎట్టకేలకు మోక్షం కలిగింది. టీజర్, ట్రైలర్, సాంగ్సే కాదు సినిమా కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జనవరి 9న థియేటర్స్ లోకి వస్తోంది. 6 నెలల ముందే టీజర్ రిలీజ్ చేసి సినిమాలపై అంచనాలు పెంచేసిన మారుతి 3 నెలల ముందే ట్రైలర్ ను వదిలేశాడు. లో బడ్జెట్ మూవీస్ తీసే మారుతి ప్రభాస్ ను డైరెక్ట్ చేయగలడా? ఈ డౌట్ ఫ్యాన్స్ కే కాదు మారుతి ఇంట్లో కూడా వచ్చింది. మారుతిని తీసుకుని ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడని అందరూ అంటుంటే ఒకానొక దశలో ప్రాజెక్టు వదిలేద్దామనుకున్నారని, ప్రభాస్ ఇచ్చిన సపోర్ట్ తో సినిమా తీశానన్నాడు మారుతి. ప్రభాస్ ఎనర్జెటిక్ స్టెప్లేసి రొమాన్స్ చేసి చాలా కాలమైంది. మైథలాజికల్ మూవీ కావడంతో ఆదిపురుష్ లో ఆ ఛాన్స్ లేదు. సలార్, కల్కిలో ప్రభాస్ కు హీరోయిన్ అంటూ ఎవ్వరూ లేరు. దీంతో జస్ట్ ఫర్ చేంజ్ కోసం 2 హీరోయిన్స్ ని పెట్టగలవా అని ప్రభాస్ అడగడంతో 2 కాదు 3 హీరోయిన్స్ ని పెట్టాడు దర్శకుడు. హారర్ కామెడీగా టీజర్, ట్రైలర్ ఉన్నాయి. బుజ్జిగాడులో డార్లింగ్ కామెడీ స్టైల్ తీసుకుని పాన్ ఇండియా ఎంటర్టైన్మెంట్ తీశామన్నాడు దర్శకుడు. మారుతి ఎలా తీస్తాడో, డార్లింగ్ ను ఎలా చూపిస్తాడోనన్న భయాన్ని రాజాసాబ్ టీజర్, ట్రైలర్ పోగొట్టి ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేసింది. ఈ హారర్ ఎంటర్టైనర్ కు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. అట్లీ సినిమాలో అల్లు అర్జున్ 4 డిఫరెంట్ రోల్స్ పోషిస్తున్నాడు అంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? 4 రోల్స్ కాదు 4 రకాల గెటప్స్ లో కనిపించబోతున్నాడన్న మరో న్యూస్ కూడా చెక్కలు కొడుతోంది. ముంబైలో షూటింగ్ సైలెంట్ గా సాగిపోతోంది. ఇంతకీ అట్లీ బన్నీని ఎన్ని రోల్స్ లో, ఎన్ని గెటప్స్ లో చూపించబోతున్నారు? హావ్ ఎ లుక్. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. AA22 A6 పేరుతో సినిమా మొదలైంది. అల్లు అర్జున్ కోసం అట్లీ జవాన్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. జవాన్ లో షారుఖ్ ని రకరకాల గెటప్స్ లో చూపించినట్లు బన్నీని కూడా డిఫరెంట్ షేడ్స్ లో చూపిస్తాడట. దీంతో బన్నీని ఎలా, ఎన్ని రకాలుగా డైరెక్ట్ చేయబోతున్నారన్న ఆసక్తి అల్లు ఫ్యాన్స్ లో మొదలైంది. అల్లు అర్జున్ అట్లీ మూవీ షూటింగ్ ముంబైలో శరవేగంగా సాగుతోంది. బన్నీ అయితే 3 నెలలుగా ముంబైలోనే ఎక్కువగా ఉంటున్నాడు. ఇందులో బన్నీ 4 డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తున్నాడన్న టాక్ బయటకొచ్చింది. అయితే హీరోది డ్యూయల్ రోల్ మాత్రమేనని తెలిసింది. 2 డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడని, ముందుగా ఒక గెటప్ కి సంబంధించిన సీన్స్ తీస్తున్నారని సమాచారం. పుష్ప కోసం 5 ఏళ్ల పాటు గుబురు గడ్డంతో కనిపించిన బన్నీ అట్లీ కోసం స్టైలిష్ లుక్ లోకి వచ్చేశాడు. పునర్జన్మ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ కథను అట్లీ రెడీ చేశాడట. కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ తో వర్క్ చేస్తున్నాడు అట్లీ. భారీ VFX వర్క్ తో రూపొందుతున్న ఈ సినిమాను 1000 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. AA26 లో హీరోయిన్ గా ఆల్రెడీ దీపికా పదుకొనేను సెలెక్ట్ చేశారు. మరో 2 హీరోయిన్స్ గా రష్మిక, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ముంబై స్కెడ్యూల్ పూర్తి కాగానే మరో హీరోయిన్ ని అనౌన్స్ చేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తారు మేకర్స్. పుష్ప 2 తర్వాత బాలీవుడ్ ఓ సౌత్ హీరో కోసం వెయిట్ చేస్తోంది. అలాగని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ కోసం కాదు. హిందీ ఆడియన్స్ ఎదురు చూసేలా చేస్తున్న ఆ సౌత్ స్టార్ ఎవరు? వాచ్ ది స్టోరీ. ఖాన్ హీరోల కంటే రిషబ్ శెట్టి సినిమాలు ఎప్పుడొస్తాయా అని హిందీ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, రజనీకాంత్, కమల్ హాసన్ కు పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న రిషబ్ శెట్టి మూవీస్ కి ఎక్కువ డిమాండ్ ఉంది. కాంతార హిట్ తో కాంతార చాప్టర్ 1 పై హైప్ ఉండడం కామన్. అయితే రిషబ్ నటిస్తున్న సినిమాలన్నిటికీ బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉండడం విశేషం. బ్లాక్ బస్టర్ చావా ప్రభావం రిషబ్ హిందీ మూవీ ఛత్రపతి శివాజీ మహారాజ్ పై పడుతోంది. చావాలో కొడుకు కథే ఇలా ఉంటే తండ్రి శివాజీ కథ ఎలా ఉంటుందోనని బాలీవుడ్ వెయిట్ చేస్తోంది. చావా కంటే మరింత పవర్ఫుల్ గా తీస్తే రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తోంది. సందీప్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హిస్టారికల్ మూవీ 2027లో థియేటర్స్ లోకి రానుంది. రిషబ్ శెట్టి ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీసే. కాంతార హిందీలో కూడా మంచి వసూళ్లు రాబట్టడంతో కాంతార ప్రీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి. మరోవైపు హిందీ ఆడియన్స్ ని మెప్పించిన హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ లో ఆంజనేయుడి అవతారం ఎత్తాడు రిషబ్. హనుమాన్ గా నటించడానికి చాలా మంది స్టార్స్ ఇంట్రెస్ట్ చూపించినా ఆ ఛాన్స్ రిషబ్ కి దక్కింది. ఇలా బాలీవుడ్ వసూళ్లు కొల్లగొట్టేలా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు రిషబ్. ఈ హీరో లైనప్ మామూలుగా లేదు. అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్ ఓ పాన్ ఇండియా మూవీని ప్రకటించింది. కాంతార చాప్టర్ 1 తో మరోసారి పాన్ ఇండియా హిట్ కొడితే రిషబ్ బాలీవుడ్ స్టార్ అయిపోతాడు. తెలుగులో పాతుకుపోయిన దిల్కర్ సల్మాన్ హీరోయిన్స్ ని ఆదుకునే కార్యక్రమం స్టార్ట్ చేశాడు.
ఆయన చేపట్టిన ఈ కొత్త పథకంలో అందరూ ఫ్లాప్ హీరోయిన్స్, ఫేడ్ అవుట్ భామలే. ఏరి కోరి ఇలాంటి వారినే సెలెక్ట్ చేస్తున్నారు. దుల్కర్ హీరోయిన్స్ లిస్ట్ లో ఇంకా ఎవరెవరున్నారో చూసేద్దామా? మలయాళంలో 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన లోకా మూవీలో దుల్కర్ గెస్ట్ అపీరెన్స్ ఇవ్వడమే కాదు, నిర్మించాడు. ఇందులో హీరోయిన్ గా ఫేడ్ అవుట్ భామ కళ్యాణి ప్రియదర్శన్ ను తీసుకుని అద్దరిపోయే హిట్ కొట్టాడు. తెలుగు మూవీ హలోతో వెండితెరకు పరిచయమైన కళ్యాణి కొన్నేళ్లుగా తెలుగులో కనిపించకుండా కొత్త లోకా హిట్ తో కంబ్యాక్ ఇచ్చింది. లక్కీ భాస్కర్ హిట్ తర్వాత దుల్కర్ సల్మాన్ నటించిన కాంతా రిలీజ్ కి రెడీగా ఉంది. ఇందులో సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఈ అమ్మడి డెబ్యూ మూవీ మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయింది. రెండో సినిమా కింగ్డమ్ కూడా ఫ్లాపే. ఇలాంటి సెంటిమెంట్ ను పక్కన పెట్టి భాగ్యశ్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దుల్కర్. దుల్కర్ మరో కొత్త సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. పూజా హెగ్డే ఫ్లాప్ లో డబుల్ హ్యాట్రిక్ కొట్టింది. దీంతో ఆమెకు ఇచ్చిన గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ ఛాన్సులు టాలీవుడ్ లాగేసుకుంది. 3 ఏళ్లుగా తెలుగులో ఒక్క ఆఫర్ లేదు. అయితే దుల్కర్ కరుణించి ఫేడ్ అవుట్ భామకు ఛాన్స్ ఇచ్చాడు. అదేంటో గానీ ఫ్లాప్ అండ్ ఫేడ్ అవుట్ హీరోయిన్స్ దుల్కర్ సల్మాన్ కు కలిసొస్తున్నారు. 4 ఏళ్లుగా హిట్ లేని మీనాక్షి చౌదరికి లక్కీ భాస్కర్ హిట్ తీసుకొచ్చింది. 2019లో అప్ స్టార్స్ అనే సినిమాతో పరిచయమైన మీనాక్షి 21లో ఇచ్చట వాహనములు నిలుపురాదుతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కిలాడితో మరో ఫ్లాప్ పడింది. హిట్ సెకండ్ కేస్ సక్సెస్ అయినా ఈ అమ్మడికి పేరు రాలేదు. గుంటూరు కారంలో మీనాక్షి రోల్ కు ఇంపార్టెన్సే లేదు. అయితే లక్కీ భాస్కర్ లో మీనాక్షికి ప్రాధాన్యమున్న రోల్ ఇవ్వడమే కాదు, హిట్ ఇచ్చాడు. తెలుగులో నిలబడేలా చేశాడు దుల్కర్. లైకా ప్రొడక్షన్స్ అంటే ఫ్లాప్స్ కి, డిజాస్టర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. ఏ హీరో నటించినా ఫ్లాప్ గ్యారంటీ అనేట్టుగా మారిపోయింది. పొన్నియిన్ సెల్వన్తో మంచి లాభాలు చూసిన లైకా ఆ తర్వాత డిజాస్టర్స్ తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మరి ఈ ప్రతిష్టాత్మక బ్యానర్ ఫామ్ లోకి ఎప్పుడొస్తుంది? అసలు నిలదొక్కునే పరిస్థితి ఉందా? హావ్ ఎ లుక్. మూడేళ్ల నుంచి లైకా నుంచి వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేస్తున్నాయి. అజిత్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న విదా మయూర్చి వీకెండ్ సినిమాగా మిగిలిపోయింది. తెలుగులో పట్టుదల పేరుతో రిలీజ్ అయి 1 కోటి కూడా కలెక్ట్ చేయలేదు. అజిత్ కు తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా సరైన కథ, ట్రీట్మెంట్ లేకపోవడంతో తమిళ తంబీలు రిజెక్ట్ చేశారు. కూతురు ఐశ్వర్య డైరెక్షన్ లో రజనీకాంత్ నటించిన లాల్ సలాం ను లైకా నిర్మించింది. సూపర్ స్టార్ కోసం ఈ రిస్క్ చేస్తే సినిమా కోలుకోలేనంత దెబ్బతీసింది. రజనీకాంత్ తో తీసిన వేటయాన్ కూడా హిట్ కాలేదు. లైకా నుంచి ఏదొచ్చినా ఫ్లాప్ బాటే పట్టడం కోలీవుడ్ ని కలవరపెడుతోంది. హిందీలో అక్షయ్ కుమార్ తో తీసిన రామ్ సేతు బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి 2ను లారెన్స్ తో తీస్తే ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. ఇక భారతీయుడు 2 అయితే విమర్శలతో పాటు 100 కోట్లు నష్టాలతో ప్రొడక్షన్ హౌస్ ను ముంచింది. భారతీయుడు 2 దెబ్బకు భారతీయుడు 3 పై పెద్దగా హోప్స్ లేవు. బిజినెస్సే జరగడం లేదు. ఇక లైకా ప్రొడక్షన్స్ ను లూసిఫర్ సీక్వెలే రక్షిస్తుందనుకుంటే వివాదాలు చుట్టుముట్టాయి. లూసిఫర్ చూసిన కళ్లతో సీక్వెల్ ని చూడలేకపోయారు. లూసిఫర్తో దర్శకుడిగా మెప్పించిన సుకుమారన్ L2 ఎంపురాన్తో బోర్ కొట్టించాడు. ఓపెనింగ్స్ వచ్చినా పృథ్వీరాజ్ కు మాత్రం చెడ్డ పేరు తీసుకొచ్చింది. పెద్ద పెద్ద హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్ తీసిన లైకా ప్రొడక్షన్స్ చేతిలో ప్రస్తుతం చెప్పుకోవడానికి ఒక్క క్రేజీ మూవీ కూడా లేదు. సందీప్ కిషన్ తో సినిమా తీస్తున్నా హీరో వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. వరుస డిజాస్టర్స్ తో స్టార్స్ లైకా వైపు చూడడం లేదు. చూస్తుంటే ఈ బ్యానర్ కూడా ఫేడ్ అవుట్ అయినట్లుగా కనిపిస్తోంది.